భీమాపురం అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం చాలా భయంకరమైన కొండల మధ్య ఉండేది. ఆ ఊరికి వెళ్ళడానికి 2 కొండల మధ్య ఒక పురాతనమైన రాతి వంతెన మాత్రమే ఉండేది. అది చాలా పురాతనమైన రాతి వంతెన. ఆ 2 కొండల మధ్య ఆ రాతి వంతెనకు ఆనుకొని ఒక పెద్ద పాడుబడిన బావి ఒకటి ఉండేది. అది చూడడానికి చాలా భయంకరంగా ఉండేది. అంతేకాదు, ఈ భీమపురంలో ప్రతిరోజు మధ్యాహ్నం సరిగ్గా 12 గంటల నుంచి 1 గంట వరకు ఆ ఊర్లో మనుషులు ఎవ్వరూ ఊరిలో సంచరించేవారు కాదు. ఎందుకంటే ఆ సమయంలో పడే కిరణాల వల్ల వాళ్ళు శాపగ్రస్తుల్లా మారిపోతూ ఉండేవారు. ఇలా ఎన్నో సంవత్సరాల నుంచి ఆ ఊరిలో మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట సమయంలోపు ఎవరూ సంచరించేవారు కాదు. ఇలా ఎవరైనా ఆ సమయంలో ఊరు నడమతో కానీ సంచరిస్తే వాళ్ళు శాపగ్రస్తుల్లా మారిపోయేవారు. అలా మారిపోయిన వాళ్ళని ఊరికి దూరంగా ఉన్న ఆ భయంకరమైన పాడుపడ్డ బావిలో వేసి అక్కడే ఉంచేవాళ్ళు. అలా శాపగ్రస్తులైన వాళ్ళు 5 రోజుల తర్వాత వాళ్ళు తిరిగి మళ్ళా శాపగ్రస్తుల నుంచి మామూలు స్థితిలోనికి వచ్చి అక్కడి నుంచి గట్టిగా కేకలు వేస్తూ ఉండేవారు. అలా వేసిన తర్వాత ఆ ఊరిలో ఒక కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి మాత్రమే వెళ్ళి అతనిని బయటకు తీసుకుని రావాలి. ఇలా ఎన్నో సంవత్సరాల నుంచి కొనసాగుతూ వస్తూనే ఉంది. అసలు ఆ ఆకాశం నుంచి వచ్చే కిరణాలు ఎందుకు ఆ సమయంలో శాపాన్నిస్తున్నాయో ఇప్పటికీ కూడా ఆ ఊళ్ళో ప్రజలు ఎవ్వరికి ఆ సంగతి గురించి ఎవ్వరికీ తెలియదు. ఎంతో మంది మంత్రగాళ్ళు వచ్చినా సరే ఆ శాపపు కిరణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎవ్వరికీ అర్థం కావటం లేదు. ఇలా చాలా మంది బలి అయిపోయారు. శాపగ్రస్తులైన చాలా మంది ఆ బావిలోనే పడి మరణించారు. ఇప్పటి వరకు అలా చనిపోయిన వాళ్ళ సంఖ్య చాలా పెరిగింది. అది ఎంత ఈ ఊళ్ళో ప్రజలందరికీ చాలా భయంకరంగానే ప్రతిరోజు జీవిస్తూ ఉండేవారు. భీమాపురంలో ఇటువంటి సంఘటనలు ప్రతిరోజు జరుగుతూనే ఉండేవి. జీదలా ఉండగా భీమాపురం గ్రామానికి చెందిన సుందరయ్య అనే ఒక వ్యక్తి నిండు గర్భవతి అయిన తన భార్యను తీసుకొని ఈ భీమాపురం గ్రామ నడిమధ్యలో నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. వాళ్ళు ఇద్దరూ చాలా సంతోషంగా హాయిగా మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. ఇంతలో సరిగ్గా సమయం 12 కావస్తూ ఉంది. భీమాపురం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి పెద్ద గంటను మ్రోగించాడు. ఆ గంట శబ్దం వినగానే భీమాపురం గ్రామ ప్రజలందరూ తమ తమ ఇళ్లలోనికి వెళ్ళిపోయారు. ఊరు అంతా చాలా నిశ్శబ్దంగా మారిపోయింది. ఎక్కడా మనుషుల జాడ మాత్రం కనిపించలేదు. అది చూసిన సుందరయ్య చాలా భయపడిపోయాడు. తన భార్య గంగతో ఇలా అంటూ ఉన్నాడు, అరే, ఎంత ఘోరం జరిగిపోయింది. మనం ఇద్దరం మాటల్లో పడిపోయి ఈ సమయాన్ని మర్చిపోయాం. త్వరగా గంగా, త్వరగా ఇక్కడి నుంచి మనం దూరంగా ఎక్కడికైనా నీడలోకి వెళ్ళాలి. లేకపోతే ఆ రాకాశి కాంతులు మనపై పడితే మనం శాపగ్రస్తులా మారిపోతాం. గంగా, త్వరగా నడు గంగా అని సుందరయ్య తన భార్యతో చెబుతూ ఉన్నాడు. వాళ్ళు ఇద్దరూ ఎంత ప్రయత్నించినా ఎక్కడా వాళ్ళకి మాత్రం నీడ కనిపించడం లేదు. ఎవరూ ఇంటి తలుపులు కూడా తీయలేదు. సుందరయ్య ప్రతి ఇంటి వద్దకు వెళ్లి గట్టిగా తలుపులు కొడుతూ ఉన్నాడు. అమ్మా, అరే తలుపు తీయండిరా, నా భార్య బయట ఉండిపోయింది. ఎవరైనా తలుపు తీయండి, దయచేసి మాకు కాసేపు నీడనివ్వండి. అమ్మా, ఒక్కసారి తలుపు తీయండి అమ్మా అని ఆ ఊరిలో ప్రజలని ఎంత బ్రతిమాలినా సుందరయ్యకు మాత్రం ఎవ్వరూ ఇంటి తలుపులు తీయలేదు. తన భార్య గంగ మాత్రం నిండు గర్భవతి కావడంతో నడవలేకపోయి ఆ ఊరి నడి మధ్యలో కళ్ళు తిరిగి పడిపోయింది. అది చూసిన ఈ యొక్క సుందరయ్య చాలా ఏడుస్తూ భయపడుతూ పరుగుమని తన భార్య వద్దకు వెళ్ళాడు.
తన భార్య చాలా ఆవేశంతో ఇలా అంటూ ఉంది. ఏవండి, మీరు త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఆ శాపపు కిరణాలు మీపై పడితే మీరు శాపగ్రస్తుల్లా మారిపోతారు. దయచేసి నా మాట వినండి. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నాకు ఏమీ కాదు. మీరు వెళ్ళిపోండి. ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోండి అని ఆ సుందరయ్య భార్య గంగ సుందరయ్యతో చెప్తూ ఉంది. ఆ మాటలు విన్న సుందరయ్య చాలా బాధపడుతూ ఇలా అంటూ ఉన్నాడు. లేదు గంగా, లేదు. నేను ఇడిసి మాత్రం ఎక్కడికి వెళ్ళను. నిన్ను ఖచ్చితంగా తీసుకుని వెళ్తాను. నిన్ను కాపాడుకుంటాను. అదిగో కిరణాలు మన వైపు వచ్చేస్తున్నాయి. త్వరగా లేవు గంగా, కాస్త ప్రయత్నించి గంగా, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని వాళ్ళిద్దరూ చాలా భయపడుతూ మెల్లగా లెగుస్తూ ఉన్నారు. ఇంతలో ఒక్కసారిగా ఆ శాపపు కిరణాలు నేరుగా ఈ సుందరయ్య భార్యపై పడింది. వెంటనే ఆమె శాపగ్రస్తుల్లా మారిపోయింది. అది చూసిన ఈ యొక్క భర్త సుందరయ్య చాలా బాధపడ్డాడు. అరే, ఎంత పని చేసుకున్నాను. నా భార్యని కాపాడుకోలేకపోయాను. అనవసరంగా ఈ రాకాశ కిరణాలకి నా భార్య బలైపోయింది. అసలే ఆమె ఇప్పుడు ఒట్టి మనసు కూడా కాదు, నిండు గర్భవతి. అయ్యో భగవంతుడా, ఎవరైనా ఉంటే కాపాడండి, ఎవరైనా ఉంటే కాపాడండి అని సుందరయ్య చాలా బాధపడుతూ ఉన్నాడు. ఇంతలో శాపగ్రస్తుల్లా మారిపోయిన ఆమె ఒక భయంకరమైన రూపంలో మారిపోయింది. అది చూసి సుందరయ్య చాలా బాధపడుతూ ఉన్నాడు. సరిగ్గా సమయం 1 గంట కావస్తూ ఉంది. ఈ శాపపు కిరణాలు తిరిగి మరలా ఊర్లోంచి వెనక్కి వెళ్లిపోయాయి. వెంటనే ఊర్లో మరొక గంట మ్రోగించారు. ఆ గంట మోగిన వెంటనే ఊర్లో అందరూ బయటికి వచ్చారు. ఈ సుందరయ్య భార్యను చూసి వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. వాళ్ళందరూ సుందరయ్యతో ఇలా అంటూ ఉన్నారు. అరే సుందరయ్య, మమ్మల్ని క్షమించరా. ఆ సమయంలో ఎవరన్నా తలుపులు తీస్తే ఆ కాంతి కిరణాలు మామయ్య పడి మేము కూడా శాపగ్రస్తులా మారిపోతాం చెప్పి ఎవరూ తలుపు తీయలేదురా. ఒరే సుందరయ్య, నీకెంతటి కట్టం వచ్చిందిరా. ఇప్పుడు నీ భార్య ఎలా కాపాడుకుంటావురా? అసలే ఆమె నిండు గర్భవతి. ఇప్పుడు శాపగ్రహంలో ఇప్పుడు శాపగ్రస్తులా మారిపోయింది. తిరిగి మరలా ఆమెను ఇప్పుడు గోతులో వేసేయాలి. అలా చెయ్యకపోతే ఊరికే ప్రమాదం రా. ఒరే సుందరయ్య, ఏం చేద్దాంరా అని ఆ ఊర్లో కొంతమంది సుందరయ్యతో చెబుతూ ఉన్నారు. ఆ మాటలు విన్న సుందరయ్య చాలా బాధతో ఏడుస్తూ ఇలా అంటూ ఉన్నాడు. నా భార్యనే ఆ గోతులేయడానికి మాత్రం నేను ఒప్పుకోను. ఈ ఊర్లో నాకు ఎవరూ సహాయం చేయలేదు. ఒక్క నిమిషం మీరెవరైనా తలుపు తీసుంటే ఆ భయంకరమైన కాంతికి మేము ఎవరూ బలైపోయకుండా ఉండేవాళ్ళం. ఒక్కడు కూడా నాకు సహాయం చేయలేదు. ఇప్పుడు నా భార్య నా గోతులో పారేస్తున్నట్టు నేను ఒప్పుకోను. ఎట్టి పరిస్థితుల్లో నేను ఒప్పుకోను. నా భార్య నాకు కావాలి. ఆమె ఇప్పుడు ఒట్టి మనసు కూడా కాదు, నిండు గర్భవతిరా. ఒరే దయచేసి వినండిరా. 5 రోజులే కదరా, తిరిగి మళ్ళా నా భార్య నాకు వచ్చేస్తుంది కదరా. దయచేసి నా భార్య నా గోతులో వేయకండిరా, నీ కాళ్ళు పట్టుకుంటానురా అని సుందరయ్య చాలా బ్రతిమాలుతూ ఉన్నాడు. ఇదిలా ఉండగా ఎప్పుడైతే ఈ సుందరయ్య భార్య నిండు గర్భంతో శాపానికి గురైందో ఈ ఊరికి దూరంగా ఒక భయంకరమైన పాపాలిక అనే గృహలో ఒక భయంకరమైన మంత్రగాడు నరముఖ విద్య కోసం ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడే తపస్సు చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఈ భీమపురం గ్రామంలో నిండు గర్భంతో ఉన్న ఈమె శాపానికి గురైందో ఒక్కసారిగా అతని ముందు ఉన్న ఆ భయంకరమైన విగ్రహంలోంచి ఒక పిశాచి రూపం ప్రత్యక్షమైంది. ఆమె గట్టిగా నవ్వుతూ ఈ మాంత్రికుడితో ఇలా అంటూ ఉంది. నీ కలవ నెరవేరబోతుంది. పాపాలిక గృహకి ఇప్పుడు ఒక అలంకరణ రాబోతూ ఉంది. ఒరే పాపాలిక, ఇప్పుడే నీకు ఒక మంచి శుభవార్త చెబుతాను విను. భీమపురం గ్రామంలో ఒక నిండి గర్భిణి శాపగ్రస్తానికి గురి అయ్యింది. ఆమె గర్భంలో ఉన్న శిశువు నీవు గనక ఇక్కడికి తీసుకుని వచ్చి బలి ఇవ్వగలిగితే నరమక విద్య నీకు వశపరుస్తుంది. నరమక విద్య కోసమే కదా ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఎన్నో తపస్సులు చేస్తూ నరబలి చేస్తూ ఇక్కడే ఉండిపోయావు. అందులో నీ యవనం కూడా పోగొట్టుకొని ఇప్పుడు మధ్యాంతర వయసుకు వచ్చావు. నీవు
అనుకున్న కల నెరవేరాలంటే ఆ నిండు గర్భంలో ఉన్న ఆ శిశువుని కనుక నువ్వు బలి ఇస్తే ఆ బాలిక నీకు వశమయ్యి నరముఖ విద్య నీకు ప్రసాదిస్తుంది అని ఆ పిశాచి అరిచి చెబుతూ ఉంది.